హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ ఆటోమోటివ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఎంజీ మోటార్స్ వాళ్ళ నుంచి 2024 ఎంజీ విన్సర్ ఈవీ అయితే లాంచ్ అయిపోయింది. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. మోస్ట్ అవైటెడ్ మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కార్ విన్సర్ అయితే ఫైనల్గా లాంచ్ అయిపోయింది. ఇది సియూవీ అంటారు, క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్, 5 డోర్, ఫ్రంట్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 5 సీటర్ కార్. ఇది ఎంజీ వాళ్ళ థర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ZS ఈవీ అండ్ కామెట్ ఈవీ తర్వాత. ఎంజీ విన్సర్ ఈవీ అనేది రీబ్యాచింగ్ వర్షన్ ఆఫ్ వులింగ్ క్లౌడ్ ఈవీ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్లో సేల్ అవుతున్నాయి. ఇంకా విన్సర్ ఈవీ యొక్క ధర గురించి మాట్లాడితే ఎక్సైటింగ్ ప్రైస్ 9,99,000కే ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 11.5 లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్, బుకింగ్, టెస్ట్ రైడ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం. మీరు ఎనీ టైం కాల్ చేసి కనుక్కోవచ్చు మన ఛానల్ పేరు చెప్పి. సింగిల్ వేరియంట్లో వచ్చింది ఈసారి మనకు ఎక్సైటివ్ వేరియంట్. సో ఇంకా ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్సెసివ్ వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి నెక్స్ట్ మనకు. సో బ్యాటరీ అనేది బేస్ అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ బేస్డ్గా అయితే ఉంటుంది. సో 3.5 పైసా పర్ కిలోమీటర్ అనేది ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు బ్యాటరీకి. సేమ్ సిఎన్జీ అండ్ కార్స్ అంత కాస్టింగే పడుతుంది మనకు బ్యాటరీ వచ్చేసి. సో కలర్స్లో దీన్ని పెరల్ వైట్ అంటారు, దీంతోపాటు గ్రీన్, బ్లాక్, బీచ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. బుకింగ్స్ అనేవి సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ అవుతాయి. డెలివరీస్ అనేవి అక్టోబర్ 3rd కన్ఫర్మ్ చేసి 12th అనేవి డెలివరీస్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విన్సర్ ఈవీ డిస్ప్లే పెట్టింది బంజారాహిల్స్ షోరూంలో. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ వెహికల్ మన హైదరాబాద్కి అయితే వచ్చింది. సో వచ్చి రాగానే వీడియో అయితే చేశాను నేను లాంచ్ రోజు పొద్దున్నే. కాకపోతే వీడియో చేయడంలో నాకు 2 days డిలే అయింది. సారీ ఫర్ దట్, ఎందుకంటే లైట్గా జ్వరం రావడం వల్ల. సో నెక్స్ట్ టైం నుంచి ప్రామిస్ దట్ ఫస్ట్ రివ్యూస్ ఎప్పుడు కూడా మీకు ఇస్తూ ఉంటాను. దానికన్నా ముందు కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మరింత సపోర్ట్ అయితే మీ నుంచి కావాలి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ రివ్యూస్ కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ లుక్ ఆఫ్ విన్సర్ ఈవీని చూడగానే ఫ్యూచరిస్టిక్ అండ్ ఏరోగ్లైడ్ డిజైన్స్ ఉన్నాయి. ఇల్యుమినేషన్ ఫ్రంట్ ఎంజీ లోగో నుంచి లైట్ వస్తుంది. ఫ్రంట్ కెమెరాస్, ఇందులో మనకు కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ బార్, డిఆర్ఎల్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్లో. విత్ టర్న్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ ఫుల్ ఎల్ఈడీస్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ పొజిషనింగ్ హెడ్లైట్స్లో ఆటో ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్లైట్స్ ఉన్నాయి. విత్ ఎల్ఈడి కార్నరింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఫాలో మీ హోమ్ హెడ్లైట్స్ ఫీచర్ కూడా ఉంది. స్లిక్ స్ప్లిట్ డిజైన్ హెడ్లైట్స్గా చూడొచ్చు. టోయింగ్ హుక్ పొజిషనింగ్, ఏరో డిజైన్స్ ఆఫ్ బంపర్స్ బిలో చూడొచ్చు, ఎయిర్ ఇంటేక్గా అండ్ క్రోమ్ స్కిడ్ ప్లేట్స్. రెడార్ కూడా ఉంది. ADAS Level 2 వస్తుంది ఈ కార్లో. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తాను. బోనెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది డిజైన్ వైజ్గా చూస్తే. ఇది క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ కాబట్టి. దీని కింద మనకు ఫ్రంట్ మోటార్ అనేది ఉంది. 100 kW మోటార్ అనేది ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ఫ్రంట్ మోటార్, ఫ్రంట్ యాక్సిల్ పవర్ ఉంటుంది. సో 130 bhp పవర్ తీస్తుంది. 200 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. లిక్విడ్స్ అన్నీ కూడా ఫ్రంట్లోనే ప్లేస్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ బ్యాటరీ రన్నింగ్ కూడా మనకు ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. ఇది హుడ్ కింద మనకు చూసినట్టయితేను వాషర్ ఫ్లూయిడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇన్సులేషన్ కొడితే అవసరం లేదు, ఎందుకంటే మోటార్ కాబట్టి నాయిస్ ఎక్కువగా ఉండదు. ఫ్రంట్లో హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ ఉన్నాయి. ఆల్సో మనకు రైన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ అనేది స్టాండర్డ్లో చూడొచ్చు. డైమెన్షన్స్ పరంగా మాట్లాడితే క్రీటా అంత డైమెన్షన్స్ ఉన్నాయి మనకు. 4.3 మీటర్ లెంత్, 1.85 మీటర్ బ్రెత్, 1.67 మీటర్ హైట్, 2.7 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది వస్తుంది, లాంగర్ వీల్ బేస్ వర్షన్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 186 ఉంది మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా. అండ్ 5 డోర్ 5 సీటర్ కార్ ఇది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్కే ఛార్జింగ్ లీడ్ అనేది చూడొచ్చు. ఏసీ అండ్ డీసీ ఛార్జర్స్ ఇక్కడ నుంచే ఉన్నాయి. వెరైటీ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 3.3 kW ఛార్జర్లో CC2 కనెక్షన్ ఉంది. అండ్ 13.8 hours పడుతుంది అది. 7.4 kW అయితే 6.5 hours పడుతుంది. 50 kW ఫాస్ట్ ఛార్జర్ అయితే 55 minutes పడుతుంది. సో ఇందులో మనకి 18 inches డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తున్నాయి. సో గుడియర్ టైర్స్ అనేవి తీసుకున్నారు. 215, 55, 18 inches టైర్స్, ట్యూబ్లెస్ రేడియల్. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 4 కూడా మనకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఈ కార్లో. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి MacPherson స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్, సింపుల్గా ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ క్వార్టర్ గ్లాస్ ఏరియా, ORVM డ్యూయల్ టోన్గా చూడొచ్చు. ఎల్ఈడి బ్లింకర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, 360-degree సైడ్ కెమెరాస్. హ్యూజ్ గ్లాస్ ఏరియా ఉంటుంది. MPV ఇన్స్పైర్డ్ డిజైన్స్. ఆల్ పిల్లర్స్ మనకు బ్లాక్ ఫినిష్లో తీసుకున్నారు. అండ్ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కూడా చూడొచ్చు. ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్స్,
ఏరోమాటిక్ డిజైన్స్గా ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. రేంజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సైడ్ స్లిక్ గార్నిష్ క్రోమ్ ఫినిష్లో ఉంటుంది. రేర్ ఒక్కటే మనకు వీల్ ఆర్చర్ అనేది ఉంది. 18 ఇంచెస్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. రేర్ సస్పెన్షన్ మనకు ట్విస్ట్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది అండర్ బాడీ నుంచి చూడొచ్చు. ఎగ్జాస్ట్ అనేది ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి విన్సర్ ఈవీది. ఎంజీ వాళ్ళు విన్సర్ ఈవీని ఎస్యూవీ లైక్ పవర్ అండ్ డిజైన్స్, సెడాన్ లైక్ కంఫర్ట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్, JSW జియో ఇన్వర్సివ్ కనెక్టివిటీ న్యూ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు విన్సర్ ఈవీకి. కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ ఫస్ట్ ఓనర్కి అయితే ఇస్తున్నారు. సెకండ్ ఓనర్కి అయితేను 8 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. ప్లస్ 1 ఇయర్ ఫ్రీ ఛార్జింగ్తో వస్తుంది. హీ అబ్ యాప్ ద్వారా మీరు ఫ్రీ ఛార్జింగ్ పొందొచ్చు. ఎంజీ వాళ్ళు ఆల్సో 3:60 బైబ్యాక్ స్కీమ్ని కూడా పెట్టారు. అంటే 60% ఆఫ్ రీసేల్ వాల్యూ 3 ఇయర్స్ లోపు ఫర్ 45,000 కిలోమీటర్స్ లోపు మీరు పొందొచ్చు. మ్యాండేటరీగా మాత్రం మీరు ఎవ్రీ మంత్ 1500 కిలోమీటర్స్కి రెంట్ అనేది పే చేయాలి. అంటే ఎవ్రీ మంత్ 5,500 రూపీస్ అనేది పడుతుంది. ఇయర్లీకి వచ్చే వరకు 65,000 రూపీస్ మాత్రమే మనకు బ్యాటరీకి రెంట్ అనేది కట్టేది ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం మీరు ఎవ్రీ మంత్ 1500 కిలోమీటర్స్ డెఫినెట్గా తిరుగుతానంటే వాళ్ళకి ఇది వర్త్ అయితే చాలా ఉంటుంది. ఎంజీ లైనప్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో విన్సర్ ఈవీ యొక్క పొజిషనింగ్ అనేది కామెట్ ఈవీ అండ్ ZS ఈవీ మధ్యలో ఉంటుంది. అలాగే హైబ్రిడ్ అండ్ హ్యాచ్ బ్యాక్ MPV మధ్యలో మనకు చైనాలో అయితే ఉంటుంది. విన్సర్ ఈవీ అనేది ఫస్ట్ మోడల్ లాంచ్ అయింది మన ఇండియాలో ఆఫ్టర్ ఎంజీ మోటార్స్ వాళ్ళతో కలిసిన కొలాబరేట్ అయిన జిండల్ స్టీల్ వర్క్స్ ఆఫ్ 51% షేర్స్ అనేవి ఉన్నాయి. అండ్ డిఫరెన్స్ ఒకసారి రేర్ ప్రొఫైల్ని చూద్దాం. ఎంజీ లోగో ఇల్యూమినేషన్ అవ్వదు, ఫ్రంట్ మాత్రమే అవుతుంది. ఇందులో మనకు కనెక్టెడ్ LED టైల్ లైట్స్, ఫుల్ LED టైల్ లైట్స్, LED రేర్ ఫాగ్ ల్యాంప్స్, ఫుల్ LED టైల్ లైట్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ అనేవి. విన్సర్ బ్రాండింగ్ బోల్డ్ లెటర్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో. బాడీ కలర్ బంపర్, రేర్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ విత్ క్రోమ్ గార్నిష్ అండ్ రిఫ్లెక్టర్, రేర్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి చూడొచ్చు. రివర్స్ కెమెరా విత్ LED నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ఉంటాయి. రేర్లో మనకు స్పోర్టీ స్పాట్స్ విత్ స్పాయిలర్ ట్రిమ్గా చూడొచ్చు డ్యూయల్ టోన్. రేర్ డిఫాగర్ వస్తుంది కానీ వైపర్ అనేది మిస్ అవుతుంది, అవసరం లేదు ఈ డిజైన్స్లో. ఇక్కడ డమ్మీ కెమెరా అనేది చూడొచ్చు. నాకు తెలిసి చైనాలో అక్కడ కెమెరా కూడా ఇస్తున్నారేమో చైనా వర్షన్లో. ఈవీ బ్యాచింగ్. రండి ఫ్రెండ్స్ ఒకసారి విన్సర్ ఈవీ యొక్క బూట్ స్పేస్ అనేది చూద్దాము. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మాన్యువల్గా అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ అనేది మిస్ అయింది. సో బూట్ స్పేస్ పరంగా మారితే 604 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని చెప్తున్నారు. సెగ్మెంట్లోనే హైయెస్ట్ బిగ్ బూట్ స్పేస్. 4 బిగ్ సైజ్ సూట్ కేసెస్ అనేవి ఈజీగా ఫిట్ అవుతాయి మనకు. వెరీ ప్రాక్టికల్. LED బూట్ ల్యాంప్, 60/40 స్ప్లిట్ సీట్స్. దీని కింద స్పేర్ వీల్ కూడా మిస్ అయింది మన కాస్ట్ కటింగ్లో. ఓన్లీ మనకు సబ్ ఊఫర్ ఇస్తున్నారు. 9 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ ఇన్ఫినిటీ వస్తుంది. వార్నింగ్ ట్రయాంగులర్, స్టోరేజ్ స్పేస్. ఇక్కడ మనకు హోమ్ చార్జర్ 3.3 kW ఇందాక మనం బయట చూసాం కదా, అది వస్తుంది. సో రేర్ సీట్స్ అనేవి ఆల్మోస్ట్ 130 degrees రిక్లైన్ యాంగిల్ వరకు ఉంది. సో లాంగ్ డ్రైవ్స్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ కార్ అయితే. నీట్లీ ఇన్సులేషన్ ప్లాస్టిక్స్ అండ్ మాన్యువల్ హోల్డర్ అనేది చూడొచ్చు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ అనేది మిస్ అవుతుంది. డెఫినెట్లీ 10 lakhs ప్రైస్లో మనకి ఇంతగానో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కార్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే గుజరాత్ JSW MG మోటార్ ఇండియన్ న్యూ ప్లాంట్లో జరుగుతుంది. ఆల్సో చైనా అండ్ ఇండోనేషియాలో కూడా జరుగుతున్నాయి. కోడ్ వచ్చేసి EQ100. క్లౌడ్ ఈవీ డిజైన్ థీమ్ అడాప్ట్ చేసుకుంది. బోజిన్స్ అప్డేటెడ్ ఇంటర్స్టెల్లర్ జియోమెట్రిక్ డిజైన్ లాంగ్వేజ్ ద్వారా ట్రెడిషనల్ MPV ఇన్స్పైర్డ్ డిజైన్స్ లైక్ పిల్లర్స్, ర్యాగ్డ్ లాంగర్ వీల్ బేస్, లార్జ్ విండ్షీల్డ్ అండ్ గ్రీన్ హౌస్గా చూడొచ్చు. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్లోకి స్టెప్ అయిపోయింది. బాడీ కలర్ ఎక్స్టీరియర్ ఫ్లెజ్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు ఆల్ న్యూ నైట్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ రాయల్ టచ్ గోల్డ్ ఇంటీరియర్ హైలైట్స్తో పాటు రేర్ మల్టీ లెవెల్ రెక్టానబుల్ సీట్స్ అనేవి ఉన్నాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, రాయల్ టచ్ గోల్డ్ ఫినిష్ ఆన్ ద డోర్ ప్యానెల్స్. హోల్డర్స్ నుంచి కంటిన్యూ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. డిజైన్ పవర్ విండో గోల్డ్ టచ్. స్పీకర్స్ కూడా యూనిక్ డిజైన్ చాలా బాగున్నాయి అండ్ వుడ్ ట్రిమ్గా కూడా చూడొచ్చు. పాకెట్స్ అండ్ ఇక్కడ కూడా స్పీకర్స్. టోటల్ 9 స్పీకర్స్ ఇన్ఫినిటీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. రిక్లైనింగ్ వీల్ చేయడానికి లివర్. రేడ్ సీట్స్ అనేవి 130 degrees వరకు రిక్లైన్ చేసుకోవచ్చు. బ్లాక్ లెదర్ సీట్ అపాలస్టిక్ కాంట్రాస్టింగ్ గోల్డ్ అండ్ బ్రాంజ్ ఫినిష్ హైలైట్స్. అంటే కంఫర్ట్ చూద్దాం. గుడ్ అండ్ అయితే సపోర్ట్ చూడొచ్చు. గుడ్ డీసెంట్ నీ రూమ్. స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్. 5.7 హైట్ ఉన్న నాకు ఇక్కడ వరకు వస్తుంది హెడ్ రూమ్ అనేది. ఫోల్డబుల్ హోల్డర్స్, LED రీడింగ్ ల్యాంప్స్, మల్టిపుల్ 6 ఎయిర్ బ్యాగ్స్, క్వార్టర్ గ్లాస్ ఏరియా, సీట్ బెల్ట్స్. డాష్ వచ్చేసి విన్సర్ ఇది ఇలాగ ఉంటుంది హ్యూజ్ టచ్ స్క్రీన్ తోటి. సో 130 degrees రెక్టాంగిల్ సీట్స్ చేస్తే మనకు ఇలాగైతే ఉంటాయి మీరు చూడొచ్చు.
ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్ తోటి. సో స్టాండర్డ్ రిక్లైన్ చేస్తే ఇంత ఉంటుంది, అదే 130 degrees రిక్లైన్ చేస్తే అలాగ ఉంటుంది. మీరు చూడొచ్చు చాలా కంఫర్టబుల్గా. డెడికేటెడ్ ఏసీ వెంట్స్ అండ్ యూఎస్బిసి టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్లోర్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. 3 passengers కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళదు. ఇది ఓవరాల్గా మనకు రేర్ సీట్స్ యొక్క కంఫర్ట్ వైజ్గా చూస్తాను. రండి ఫ్రెండ్స్, ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఇలా ఉంటుంది డాష్ డిజైన్స్. ఫ్రంట్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి లాంగ్ డ్రైవ్స్కి. కుషనింగ్ అంతా కూడా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఫంక్షన్ కూడా ఉంది. సేమ్ డిజైన్స్ డోర్స్. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ లేదు, మాన్యువల్గా ఉంది. కాస్ట్ కటింగ్ చూస్తే ఓన్లీ డ్రైవర్ మాత్రమే ఎలక్ట్రిక్ అడ్జస్ట్. ఫస్ట్ లుక్ డాష్ డిజైన్, ఫాక్స్ వుడ్ ట్రిమ్, ఏసీ వెంట్స్, ప్యాసింజర్ కప్ హోల్డర్. ఇక్కడ మటుకే మనకు సాఫ్ట్ మెటీరియల్, ఇక్కడ డీసెంట్ ప్లాస్టిక్స్ ఎయిర్ బ్యాగ్ ఉంది. గ్లోబాక్స్ హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ ఉంది, కానీ కూలింగ్ ఫంక్షన్ కూడా మిస్ అయింది. సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద మనకు స్టోరేజ్ స్పేస్ హ్యూజ్గా విత్ టైప్ సి పోర్ట్స్ అనేవి చూడొచ్చు. హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది కన్వర్టబుల్గా. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్ నుంచి. ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టాండర్డ్లీ. ఈఎస్సి, టైర్ పై జిమ్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ స్మాన్, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్, 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఈ కార్లో, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఈబిడి, డోర్ అజర్ వార్నింగ్, యాంటీ పించ్ పవర్ విండోస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, ప్రీ టెన్షనర్ 4 స్లిమ్టర్స్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. 35+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఆటోనోమస్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ లెవెల్ 2 కూడా ఉంది అంటున్నారు. తొందరలో ఫంక్షన్స్ రివీల్ చేస్తారు. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ 2 స్పోక్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ సేమ్స్, కానీ ఆల్ 4 పవర్ విండోస్, యాంటీ పించ్తో పాటు లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్. 9 స్పీకర్స్, ఇన్ఫినిటీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ ఉంది ఈ కార్లో. 6-way ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. రెక్టానబుల్ స్లైడ్ అండ్ హైట్ అడ్జస్ట్ కూడా. 2 పెడల్స్ ఉన్నాయి. స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్. బ్రేక్ని 2 times ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇస్తున్నారు. ఏసీ వెంట్స్, కప్ హోల్డర్, ఫ్రంట్ డాష్. కీస్ వచ్చేసి ఈ కార్వి ఇలాగ ఉంటాయి. సో లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చే వరకు ఎంజీ లోగో అనేది ఉంటుంది. ఇది కీస్ వచ్చేసి. కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో 2 times బ్రేక్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. ముందుగా టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. 15.6 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సెగ్మెంట్లోనే బిగ్గెస్ట్ టచ్ స్క్రీన్ ఇది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ కార్ టైప్ ఫీచర్స్లో ఐ స్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ ఉంది. 80+ కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి. 100+ AI బేస్డ్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. 30+ ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. 9 స్పీకర్స్, ఇన్ఫినిటీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్. సెట్టింగ్స్, రేడియో, మీడియా, వెహికల్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో వెళ్తే మీరు చూడొచ్చు వాయిస్ కమాండ్స్, జనరల్ సెట్టింగ్, వైఫై, యూఎస్బి, యూజర్ మాన్యువల్, అకౌంట్ సెట్టింగ్స్. జనరల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడితే మనకి ఇవన్నీ చూడొచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్ కానివ్వండి. సో ఇవన్నీ మోడ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ చేంజ్ అనేవి చేసుకోవచ్చు మనము మాన్యువల్గా. మళ్ళీ వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మీరు ఇవన్నీ వెహికల్ సెట్టింగ్స్, విండో, వైపర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మిర్రర్స్కి సంబంధించి. అలాగే ఇవన్నీ షార్ట్కట్ జియో సావన్ ఇవన్నీ వస్తాయి. అలాగే హెడ్లైట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూడ్స్లో మనకు ఎకో ప్లస్, ఎకో, నార్మల్, స్పోర్ట్ అండ్ బ్యాటరీ యూసేజ్లో కూడా హెవీ, నార్మల్ ఉంది. 360 కెమెరాస్ కూడా చాలా బాగా రెజల్యూషన్ ఉన్నాయి. 3D సరౌండ్ వ్యూ కెమెరా గ్రాఫిక్స్ చూడండి మీరు, చాలా చాలా బాగున్నాయి. ఫ్రంట్ కెమెరా అన్నీ కూడా బాగున్నాయి. అండ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు కెమెరాకి సంబంధించి మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే హోమ్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇంటర్ఫేస్ అంతా థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. హెచ్ఐవిసి సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ PM 2.5 ఫిల్టర్ కూడా ఉంది ఈ కార్లో. ఏసీ కంట్రోల్స్ కూడా మీకు టచ్ స్క్రీన్లోనే వచ్చేస్తాయి. అన్ని టచ్ స్క్రీనే. ఫైల్స్ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. రేడియో, సెట్టింగ్స్, కాల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఎంజీ వాయిస్ కమాండ్స్. పైన మీకు షార్ట్ కట్ వేజెస్ అన్నీ కూడా చూడొచ్చు. మనం ఇదే కంటిన్యూగా 8.8 inch ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా వస్తుంది. ఇందులో మీకు టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, స్పీడో, రియల్ టైమ్ రేంజ్ అండ్ రేంజ్ చూడండి 92% ఉంటే ఛార్జింగ్ అనేది ఆల్మోస్ట్ 291 kilometers రేంజ్ అనేది చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి 100% ఛార్జింగ్కి 300+ kilometers రేంజ్ ఎక్కడ కూడా పోతే రియల్ వరల్డ్గా అక్కడ చూడొచ్చు మనం లైవ్గా. ఇది నార్మల్ మోడ్లో. అదే స్పోర్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా రేంజ్ అనేది తగ్గుతుంది. విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్స్తో పాటు ఉన్నాయి. సెంటర్ డాష్, హారిజాంటల్ ఏసీ వెంట్స్. ఇక్కడ మనకు హెచ్ఐవిసి క్లైమేట్ కంట్రోల్ మాన్యువల్ బటన్స్ ఉన్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా. 3 కప్ హోల్డర్స్. ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చింది. సెంటర్ ఆర్మ్రెస్ట్ స్టోరేజ్ స్పేస్లో 12 volts పవర్ సాకెట్ ఉంది. సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. 2 spoke మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంది. ఎంజీ లోగో.
రైట్ సైడ్లో మనకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ చూడొచ్చు. ఫ్లాట్ బాటమ్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ వీల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. హైట్ అండ్ రీచ్ రెండు కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు స్టీరింగ్ కాలమ్ మౌంటెడ్ ఈ షిఫ్టర్ గేర్ లివర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు వైపర్స్ అండ్ ఇండికేటర్ కంట్రోల్స్ ఉన్నాయి. హ్యూజ్ డాష్ డిజైన్ వస్తుంది, ఎందుకంటే క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ డిజైన్. ట్విటర్స్ అనేవి ఏ పిల్లర్ మౌంటెడ్, ఆటో డిమింగ్ ARVM, అలాగే ఎల్ఈడి డోర్ లైట్స్, బ్లూటూత్ స్పీకర్, మైక్స్. సన్వైజర్లో వ్యానిటరీ మిర్రర్, ప్యాసింజర్కి డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో ఉంది. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, కానీ ఫిక్స్డ్ గ్లాస్ వస్తుంది. మూన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు, కానీ ఇట్స్ పానరామిక్ సన్ రూఫ్ ఓపెన్ అనేది అవ్వదు. బట్ అయినా కూడా ఓకే, సాటిస్ఫైడ్. సో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ నెక్సాన్తో కంపేర్ చేస్తే, నెక్సాన్ ఈవీతో కంపేర్ చేస్తే చాలా వాల్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే 11 లక్షల రూపాయలు మనం వెహికల్ పెట్టి పర్చేస్ చేసినా కూడా, సో బ్యాటరీ రెంట్కి ఏదైతే మనం కడతామో 6 to 8 years మనకు ఆల్మోస్ట్ 5 lakhs వరకే అవుతుంది. సో మనకు ఒకవేళ 3 years మీరు ఈ వెహికల్ని యూజ్ చేస్తే 60% బైబ్యాక్ కూడా వస్తుంది. అలా కూడా మీరు మనీని గెలుచుకోవచ్చు. లేదంటే మనం 8 years వాడినా కూడా మనం డెఫినెట్గా అన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే మాత్రం మన మనీ మనకి వచ్చేసినట్టే. ఇంకా విన్సర్ ఈవీ యొక్క బ్యాటరీ వచ్చేసి 38 kilowatts పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ లిథియం అయన్ టైప్ ఆఫ్ బ్యాటరీ ఇస్తున్నారు. లిక్విడ్ కూల్ థర్మల్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ ద్వారా LFP బ్యాటరీ టెక్నాలజీ విత్ పర్మెస్టిక్ సెల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ మోటార్ వస్తుంది. ఫ్రంట్ యాక్సిల్కి అటాచ్ అయి ఉంటుంది. 100 kilowatts మోటార్ వస్తుంది. మోటార్ పవర్ 134 bhp పవర్, 200 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. రేంజ్ వచ్చేసి కంపెనీ చెప్తుంది 331 kilometers అని చెప్తున్నారు సింగిల్ ఛార్జ్లో. 4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో ప్లస్, నార్మల్ అండ్ స్పోర్ట్. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఈ కార్కి. సింగిల్ రేషియో ఆఫ్ గేర్ బాక్స్ వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ద్వారా. ఈ కార్ యొక్క ఛార్జింగ్ ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 3.3 kilowatt హోమ్ ఛార్జర్ అయితే మనకు 13.8 hours పడుతుంది. 7.4 kilowatt ఛార్జర్ తీసుకుంటే 6.5 hours ఛార్జ్ అయిపోతుంది ఫుల్ ఛార్జింగ్. 50 kilowatts ఏదైతే మనకు DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ ఛార్జ్ చేసుకుంటే 55 minutes పడుతుంది. ఒకవేళ అందులో 45 kilowatts ఆప్షన్ ఉన్నా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కార్ అంట. ఇంకా ఛార్జింగ్ కాస్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఛార్జ్ పెట్టుకుంటే 380 rupees అనేది పడుతుంది ఒక్క ఛార్జ్కి. ఎందుకంటే 4 rupees 64 paisa పర్ కిలోమీటర్కి పడుతుంది. ఎందుకంటే రెంట్ వచ్చేసి 3 rupees 50 paisa మనం ఆల్రెడీ పర్ కిలోమీటర్కి పే చేయాలి. కాబట్టి మిగతా ఛార్జింగ్ ఏదైతే ఉందో ఈచ్ కిలోమీటర్కి 1 rupee 10 paisa 20 paisa ఇలా పడుతుంది. సో ఈ కార్కు ప్రాపర్ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ నెక్సాన్ ఈవీ. అది మనకు 12,50,000 నుంచి స్టార్ట్ అయ్యి 16,50,000 వరకు వెళ్తుంది. కానీ బ్యాటరీ మొత్తం మనకే వచ్చేస్తుంది, కానీ రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది ఇందులో. ఇదే XUV400 వస్తుంది, అది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. పంచ్ ఈవీ వస్తుంది, కానీ సెగ్మెంట్లో కన్సిడర్ చేయలేము. కానీ కర్వ్ ఈవీ అయితే మనకు సేమ్ డైమెన్షన్ సెగ్మెంట్ వస్తుంది. కానీ కర్వ్ ఈవీ అనేది 18 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 25 lakhs వరకు వెళ్తుంది. దాంతో కంపేర్ చేసి 15 lakhs rupees వెహికల్కి ఇన్ని ఫీచర్స్ ఇస్తున్నారంటే చాలా బాగా వర్త్ ఉంటుంది. MG అనేది బ్రిటిష్ కంపెనీ. విన్సర్ ఈవీ అనేది చైనీస్ టెక్నాలజీ కార్ ఓన్డ్ బై JSW గ్రూప్ ఆఫ్ 35% స్టేక్ అనేది తీసుకున్నారు. రాజీవ్ చాసా CEO ఆఫ్ MG ఇండియా ప్రజెంట్. 2005 నుంచి MG మోటార్స్ చైనీస్ గ్రూప్ SAIC వాళ్ళైతే ఓన్ చేసుకుంటున్నారు. MG ఫుల్ ఫామ్ వచ్చేసి మారిస్ గరాజెస్ అని అంటారు. MG బ్రాండ్ అంబాసిడర్ మన ఇండియాకి బెనిలీ కంబర్స్బ్యాచ్. MG HS అనేది బిగ్గెస్ట్ కార్ MGలోనే, మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు. MG ఎలక్ట్రిక్ ఈవీ కార్స్ అనేవి సేఫర్గా ఉన్నాయి మన ఇండియాలో. ఇప్పటివరకు సేఫ్టీ ఫీచర్స్ కూడా బాగుంటాయి. MG గ్లాస్టర్ అనేది MG కార్స్లోనే కాస్ట్లీయెస్ట్ కార్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో. సో MG కార్స్ అనేవి గ్రేట్ రీసేల్ వాల్యూ ఉన్నాయి మన ఇండియాలో. 70 to 75% అనేది 3 years లోపు మనకు బెస్ట్ రీసేల్ వాల్యూ వస్తుంది. ఈ MG విన్సర్ ఈవీలో ambient లైటింగ్ కూడా ఉంది కీ ఫీచర్స్లో, అండ్ డిజిటల్ బ్లూటూత్ కీ కూడా ఉంది. సో దట్స్ ఇట్ గైస్, 2024 MG విన్సర్ ఈవీ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే మరి ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోతుంది. కొత్త వీడియోస్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, కన్ఫ్యూజింగ్గా ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడర్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయాలి.